చంద్రబాబు పాలన రైతులకు హానికరమన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పొగాకు రైతులను ప్రభుత్వం నిండా ముంచిందన్నారు ఆయన. దళారుల దందా వల్ల రైతులు చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. ఇక మరోవైపు పొగాకు ధరలు వైసీపీ హయాంలో ఎక్కువ ఉన్నాయా, కూటమి హయాంలో ఎక్కువ ఉన్నాయా చర్చకు రావాలని సవాల్ విసిరారు టీడీపీ నేతలు. చంద్రబాబు పాలనలో పొగాకు సహా ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడలేదన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వైసీపీ హయాంలో పొగాకుకు కేజీ 289 ఉంటే ఇప్పుడు కేజీ 236 మాత్రమే పలుకుతోందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి పొగాకు యార్డ్లో రైతులను పరామర్శించిన జగన్ పొగాకు పాలన రైతులకు హానికరమన్నారు. పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేట్ వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ ప్రమాణానికిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. దళారులతో చంద్రబాబు ప్రభుత్వం రాజీ పడిందన్నారు వైఎస్ జగన్. అందుకే మార్క్ఫెడ్ ను రంగంలోకి దించలేదని విమర్శించారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తా ఉన్నది ఏమిటి అనంటే దళారులతో రాజీ పడిపోయింది. దళారులతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్కెట్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. వెంకటేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. వైసీపీ హయాంలో టీడీపీ హయాంలో పొగాకు రేట్లపై చర్చకు రావాలని సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు. డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా, నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. జగన్ ఎక్కడ పర్యటించినా అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు మంత్రులు. మీ బలాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే మేము ఇంకా ప్రజల మధ్య ఉన్నాం అని చూపించుకోవడం కోసం మీరు ఇవాళ మందు కాలుపు, సైలెన్సర్లు ఇప్పేయటం, బళ్ళకి ట్రాఫిక్ ఆపేయటం, జై సీఎం అని నినాదాలు. ఆ గొడ్ల పార్టీ ఎప్పుడు కూడా మీ భావాలు ఎప్పుడు కూడా నాశనం వినాశనం వైపే అడుగులు వేస్తూ ఉంటారు. మరోవైపు జగన్ దేవరపల్లి పర్యటనలోనూ పోస్టర్లతో హడావిడి చేశారు వైసీపీ కార్యకర్తలు.